ఐపీఎల్ 2026 సీజన్లో చెన్నై సూపర్ కింగ్స్ ఎట్టకేలకు తమ మొదటి విజయాన్ని అందుకుంది. చెన్నైలోని ఎంఏ చిదంబరం స్టేడియంలో ఢిల్లీ క్యాపిటల్స్తో జరిగిన ఒక హోరాహోరీ మ్యాచ్లో సీఎస్కే 23 పరుగుల తేడాతో గెలిచింది. ఏప్రిల్ 11, 2026న జరిగిన ఈ మ్యాచ్లో సంజు శాంసన్ పర్ఫార్మెన్స్తో అదరగొట్టాడు. కేవలం 56 బంతుల్లోనే అజేయంగా 115 పరుగులు బాది తన 4వ ఐపీఎల్ సెంచరీని, సీఎస్కే తరఫున మొదటి సెంచరీని తన ఖాతాలో వేసుకున్నాడు. ఈ గెలుపుకు జేమీ ఓవర్టన్ అద్భుతమైన బౌలింగ్ కూడా తోడయింది. కేవలం 18 పరుగులు ఇచ్చి 4 కీలక వికెట్లు తీసి ఢిల్లీ చేజింగ్ను అడ్డుకున్నాడు. వరుసగా 3 మ్యాచ్ల్లో ఓటమి తర్వాత వచ్చిన ఈ కీలకమైన విజయం సీఎస్కేకి పెద్ద బూస్ట్ ఇచ్చింది. ఐపీఎల్ 2026 పాయింట్ల పట్టికలో అట్టడుగున ఉన్న సీఎస్కేని పైకి తీసుకొచ్చి, మళ్లీ జట్టులో కొత్త ఉత్సాహాన్ని నింపింది. టోర్నీ ప్రారంభ దశలోనే తమ స్థానాలను మెరుగుపరచుకోవాలని ఇరు జట్లు తీవ్రంగా ప్రయత్నించడంతో ఈ మ్యాచ్ చాలా ఉత్కంఠగా సాగింది. మార్చి 28 నుంచి మే 31, 2026 వరకు ఇండియా వ్యాప్తంగా 10 ఫ్రాంచైజీలు మొత్తం 74 మ్యాచ్లు ఆడనున్న ఈ ఐపీఎల్ 2026 సీజన్లో ఈ గెలుపు సీఎస్కేకి చాలా కీలకం. ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ అక్షర్ పటేల్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్నాడు. అయితే, చెన్నై సూపర్ కింగ్స్ ఈ నిర్ణయాన్ని చక్కగా వాడుకుంటూ 2 వికెట్ల నష్టానికి భారీగా 212 పరుగులు చేసింది. ఎంఎస్ ధోనీ లేని లోటును తీరుస్తూ వికెట్ కీపింగ్ బాధ్యతలు చూసుకున్న సంజు శాంసన్ తన పవర్ హిట్టింగ్తో ఇన్నింగ్స్ను అద్భుతంగా నిలబెట్టాడు. కేవలం 52 బంతుల్లోనే సెంచరీ సాధించి, తన అద్భుతమైన ఫామ్ను, టైమింగ్ను ప్రదర్శించాడు. శాంసన్ ఇన్నింగ్స్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలంటే, అతను 55 పరుగుల వద్ద ఉన్నప్పుడు పతుమ్ నిస్సంక ఓ క్యాచ్ను జారవిడిచాడు. ఆ అవకాశాన్ని రెండు చేతులా అందిపుచ్చుకున్న సంజు శాంసన్, ఢిల్లీ బౌలర్లకు చుక్కలు చూపించాడు. ఆయుష్ మాత్రేతో కలిసి 113 పరుగుల కీలక భాగస్వామ్యాన్ని నెలకొల్పిన సంజు ఆయుష్ మాత్రే కూడా 36 బంతుల్లో వేగంగా 59 పరుగులు చేసి మంచి సహకారం అందించాడు. డెత్ ఓవర్లలో శివం దూబే వచ్చి దంచికుట్టడానికి వీలుగా, ఆయుష్ మాత్రే రిటైర్డ్ అవుట్గా వెనుతిరిగాడు. ఈ బలమైన బ్యాటింగ్ పునాది, తమ స్కోరును కాపాడుకోవడానికి చెన్నైకి పటిష్టమైన వేదికను అందించింది. చెన్నై నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని ఛేదించేందుకు ఢిల్లీ క్యాపిటల్స్ దూకుడుగా బరిలోకి దిగింది. ఓపెనర్లు కేఎల్ రాహుల్, పాతుమ్ నిస్సంక మొదటి 5 ఓవర్లలోనే 61 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పి, కావాల్సిన రనరేట్కు ఏమాత్రం తగ్గకుండా పరుగులు రాబట్టారు. 2026లో ఢిల్లీ క్యాపిటల్స్ తరఫున ఐపీఎల్ అరంగేట్రం చేసిన శ్రీలంక అంతర్జాతీయ ఆటగాడు నిస్సంక, కేవలం 24 బంతుల్లో 41 పరుగులు చేసి చెలరేగిపోయాడు. అయితే, అతని వికెట్ పడటంతో మ్యాచ్ గమనం సూపర్ కింగ్స్ వైపు మలుపు తిరిగింది. కీలక వికెట్లు కోల్పోయినప్పటికీ, ట్రిస్టన్ స్టబ్స్ ఒంటరి పోరాటం చేశాడు. 38 బంతుల్లో 60 పరుగులు చేసి ఢిల్లీ ఆశలను సజీవంగా ఉంచాడు. కానీ, చెన్నై బౌలర్లు క్రమం తప్పకుండా వికెట్లు పడగొట్టడంతో, ఢిల్లీ పెద్ద భాగస్వామ్యాలు నెలకొల్పలేకపోయింది. చివరికి, లక్ష్యాన్ని ఛేదించడంలో తడబడి, గెలుపు అవకాశాలను చేజార్చుకుంది. చెన్నై సూపర్ కింగ్స్ బౌలింగ్ దళం ఈ మ్యాచ్లో చాలా క్రమశిక్షణతో కూడిన ప్రదర్శనతో అదరగొట్టింది. ముఖ్యంగా ఇంగ్లీష్ ఫాస్ట్ బౌలర్ జేమీ ఓవర్టన్ సూపర్ బౌలింగ్ చేశాడు. ఓవర్టన్ ఏకంగా 18 పరుగులు మాత్రమే ఇచ్చి 4 వికెట్లు తీసి మాయ చేశాడు. ఢిల్లీ క్యాపిటల్స్ని కట్టడి చేయడంలో ఈ పెర్ఫార్మెన్స్ చాలా కీలకమైంది. అవసరమైన టైంలో కీలక వికెట్లు తీసి, ఢిల్లీ చేజింగ్ ప్లాన్స్ను పూర్తిగా దెబ్బతీశాడు. ఈ మ్యాచ్లో ఇంకొంతమంది పేరున్న ప్లేయర్స్ కూడా ఆడారు. ఏబీ డివిలియర్స్తో పోల్చే సౌత్ ఆఫ్రికా విధ్వంసకర బ్యాటర్ డివాల్డ్ బ్రెవిస్ చెన్నై సూపర్ కింగ్స్ తరఫున బరిలోకి దిగాడు. ఇంకోవైపు, కస్కి లెజెండరీ ఆటగాడైన ఎంఎస్ ధోనీ, 2026 నాటికి 45 ఏళ్లు వచ్చినా, కీలక వికెట్ కీపర్, బ్యాట్స్మెన్గా, మెంటర్గా తన పాత్రను కొనసాగించాడు. కాకపోతే, ఐపీఎల్ 2026 తొలి వారాల్లో పిక్క కండరాల నొప్పి, కాఫ్ స్ట్రెయిన్ వల్ల మ్యాచ్లకు దూరమయ్యాడు. ధోనీ కోలుకునే సమయంలో, సంజు శాంసన్ వికెట్ కీపింగ్ బాధ్యతలను తీసుకున్నాడు. ఢిల్లీ క్యాపిటల్స్పై 23 పరుగుల తేడాతో గెలుపొందడం చెన్నై సూపర్ కింగ్స్కు చాలా కీలకమైన ఘట్టం అని చెప్పొచ్చు. ఎందుకంటే, ఐపీఎల్ 2026 సీజన్లో వరుసగా 3 ఓటముల తర్వాత వాళ్లకి ఇదే తొలి గెలుపు. ఈ విజయంతో సీఎస్కే పాయింట్ల పట్టికలో తమ ఖాతా తెరిచి, మొదటి పాయింట్లను నమోదు చేసుకుంది. దీనితో, 1 పాయింట్తో 9వ స్థానంలో ఉన్న కోల్కతా నైట్ రైడర్స్ను దాటి, ఈ రసవత్తరమైన ఐపీఎల్ 2026 పాయింట్ల పట్టికలో కాస్త పైకి కదిలింది. ఈ మ్యాచ్కు ముందు ఢిల్లీ క్యాపిటల్స్ 4 పాయింట్లతో 4వ స్థానంలో ఉంది. ఈ ఓటమితో ఢిల్లీకి ఈ టోర్నమెంట్లో వరుసగా రెండో పరాజయం ఎదురైంది. మార్చి 28న మొదలై మే 31న ముగియనున్న ఐపీఎల్ 2026 సీజన్, ప్లేఆఫ్స్ బెర్తుల కోసం పోటీపడుతున్న 10 జట్ల మధ్య హోరాహోరీ పోరుకు వేదికగా నిలుస్తోంది. అంతేకాదు, పాయింట్ల పట్టికలో ఎప్పటికప్పుడు వస్తున్న మార్పులు ఈ లీగ్ ఎంత అనూహ్యంగా ఉంటుందో స్పష్టం చేస్తున్నాయి.
పాయింట్లు సమానంగా ఉన్నప్పుడు నెట్ రన్ రేట్, హెడ్ టు హెడ్ ఫలితాలు, హెడ్ టు హెడ్ రిజల్ట్స్ కీలకమైన టై బ్రేకర్లుగా మారతాయి.